నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం 14వ వార్డులో ఉన్నాం. అయితే ఇక్కడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంటే ఫామ్స్ కానీ ప్రజలకు సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. సో ఒకసారి సార్ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఇక్కడ ఉన్న అంటే కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. ఆ డౌట్స్పై క్లారిఫికేషన్ ఏ విధంగా ఇస్తారనేది ఒకసారి కమిషనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అయితే కొంతమందికి సార్ డౌట్స్ ఉన్నాయి. అంటే 2002కు సంబంధించి లేని వాళ్ళు అంటే ఆ ఓటు లేని వారికి సార్ ఎట్లా నిజమైన ఓటరుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈసీఐ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇదొక ఏదైతే ఓటర్ సవరణ కార్యక్రమం మనకు 24th జూలై వరకు ఉన్నప్పటికీ మేము 20 లోపలనే కంప్లీట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క 2002లో లేని ఓట్లను వారు అప్పీల్ చేసుకోవడానికి ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. జూలై 31 తర్వాత అంటే ఆగస్టు నుంచి అప్పీల్కు అవకాశం ఉన్నది. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే విధానం ఎట్లా మరి? వాళ్ళ సింపుల్ ఫార్మేట్లో ఉంటుంది, అక్కడే మనకు ఇస్తారు. సింపుల్ ఫార్మేట్లో మా యొక్క ఓటు లేదని డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఆ కన్సర్న్డ్ ఆఫీషియల్స్ని ఎంక్వైరీకి పంపి ఆ యొక్క ఓటును తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ చేసుకుంటారు కదా సార్, ఇందులో ఏమైనా మిస్టేక్స్ కింద పోతే సార్ ఆ ఫామ్స్ మళ్ళీ కొత్తది ఇస్తారా, లేకపోతే అదే ఫామ్ను మరి ఏదైనా చేయొచ్చా? చిన్న మిస్టేక్స్ ఉంటే అదే సరిపోతుంది. కాకపోతే టోటల్గా నేమ్ అంటే ఒకవేళ ప్లేస్లో వాళ్ళు జనరల్గా ఏంటంటే మనము ఈ మ్యాపింగ్ విషయంలో ఓటరుకు బదులు తండ్రి పేరు రాయడం అటువంటి అయినప్పుడు మేము వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేసినాము. ఇక్కడ స్థానిక తహసీల్ ఆఫీస్లో వాళ్ళకు ఆ యొక్క స్కాన్ చేస్తే ఆ యొక్క ఓటరు ఫామ్ మళ్ళీ జనరేట్ చేసి ప్రింట్ తీసుకొని ఇస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ కాలమ్స్ ఉన్నాయి. సో అందులో ఇప్పుడు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ డబల్ డిజిట్స్ ఉంటుంది కదా స్టార్టింగ్, సో డబల్ డిజిట్ను ఒకటే బాక్స్లో రాస్తున్నారు. సో దాంట్లో మిస్టేక్ జరిగితే సార్ ఏం చేయొచ్చు మరి? దాంట్లో మిస్టేక్ జరగడానికి ఎటువంటి అవకాశం ఉండదు నాకు తెలిసి. మా వాళ్ళు చూసుకుంటారు, చూసుకొనే దాన్ని తగిన విధంగా దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వైట్నర్ ఏమైనా తప్పులు పోతే వైట్నర్ పెట్టచ్చు. చిన్న వైట్నర్స్ పెడుతున్నారు. అది దానికి పెద్దగా ఏం సమస్య ఏం కాకపోవచ్చు. అది కాదు. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు. సో కమిషనర్ గారు ఈ విధంగా చెప్పారు. సో అలాగే పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ గారు కూడా ఉన్నారు. సో ఒకసారి నవీన్ గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రజలకు అంటే ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు చెప్పండి అన్న. మేము ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు కదా, సో దీనికి సంబంధించి విషయాలు చెప్పండి. భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా మా పార్టీ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ సూచన మేరకు మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి యొక్క సూచన మేరకు మెట్పల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ప్రతి బూత్లో కూడా మేము ప్రజలకు చైతన్యాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రతి బూత్ల లోపల కూడా మేము ఈ ఎస్ఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఫామ్స్ ఏవైతే ఉంటాయో మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఐటీ సెల్ కార్యకర్తలు, లీగల్ సెల్ కార్యకర్తలు, కొంతమంది రిటైర్మెంట్ ఆఫీసర్లను సహకారంతో మేము ప్రజలకు ఆ ఫామ్స్ నింపి ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకని అంటే చాలామంది చదువుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, తర్వాత వితౌట్ ఎడ్యుకేషన్, తర్వాత వితంతువులు కానీ చాలామంది చదువుకునే వాళ్ళు ఈ ప్రాంతంలో మెట్పల్లి ప్రాంతం చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి మనం సహకరించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఓట్లు తొలగిపోకుండా, ఈ దేశ పౌరులు కాబట్టి వాళ్ళ ఓట్లు తొలగిపోకుండా వారికి మేము సహకరించడం జరుగుతూ ఉన్నది. మేము ప్రధానంగా దీని మీద ఏ దృష్టి పెట్టినామంటే ఈ యొక్క దొంగ ఓట్లు కానీ, చనిపోయిన వారి ఓట్లు కానీ, ఈ దేశ పౌరుడు కాని ఓట్లు కానీ, విదేశీయుల ఓట్లు తొలగించేటువంటి ప్రక్రియలో పార్టీ సూచన మేరకు తప్పకుండా దీనిపైన సీరియస్గా మా పార్టీ ఉంది. కాబట్టి మేము కూడా ఆ సీరియస్గా ప్రతి బూత్ లోపల ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 14వ వార్డు అంటే 14 వార్డు మా మిస్సెస్ వాళ్ళ కౌన్సిలర్గా ఉంది. కాబట్టి ఈ ప్రాంతం లోపల మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది పబ్లిక్ కూడా, చాలామంది ప్రజలు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఒక మంచి వాతావరణం లోపల వాళ్ళందరూ కూడా మేము సహకరిస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమము రాబోయే రోజుల్లో ప్రతి బూత్లో ప్రతి వాళ్ళు కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి మీ సతీమణి గారు, కౌన్సిలర్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి వచ్చారా, అసలు ఎక్కడ ఉన్నారు? ఇది భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. నా వార్డులో జరుగుతూ ఉన్నది. వారు కూడా ఇప్పుడు బీతాకు సంబంధించి 2 సెంటర్లు ఏర్పడేయడం జరిగింది.
ఒకటి ఆ సెంటర్లో కొంతమంది మహిళలు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కొన్ని ఏర్పాటు చేసినాం. ఇక్కడ కూడా ప్రధానంగా మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాబట్టి మా కార్యకర్తలు అందరూ మా జెండర్ సెక్రటరీ కానీ మా ఐటీ సెల్ వాళ్ళు కానీ లీగల్ సెల్ వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిగ్నమయ్యారు. మీరు కూడా స్వయంగా చూసారు కాబట్టి నేను మా కౌన్సిలర్ అందరూ కూడా త్వరలో వాళ్ళు కూడా వాళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పడిస్తాం. చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ మిస్సెస్ ఇక్కడ 14వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్. సో వారు కూడా ఇంటింటికి తిరిగి వారి యొక్క కార్యక్రమాలు కూడా అంటే మహిళలకు దాదాపుగా వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇంటింటికి వెళ్ళి వారి యొక్క పేపర్లు కానీ వీటికి సంబంధించిన విషయాలు చూస్తూ ఉన్నారు. సో అలాగే కమిషనర్ గారు చెప్పడం జరిగింది 2002కు సంబంధించి కూడా ఏదైతే వాళ్ళు అప్పీల్ చేసుకునే టైం ఉంటుంది కనుక సో అలా చేసుకోవచ్చని చెప్తా ఉన్నారు. సో అంతవరకు చూస్తూ ఉండండి. కెమెరామెన్ సంజీవ్తో తరి రాజశేఖర్, ఎల్పీ న్యూస్.